rupees 500. So this is one transaction on a particular date. Okay. So in this, we have to pick out two accounts, one from one transaction. Okay. More than two also sometimes it may be there, but minimum two transactions, two accounts will be hidden in this in one single transaction. So here one account is, it is clearly seen in the sentence itself, that is rent account is there. So we are paying cash, no? Rupees 500 which we are paying is cash. In terms of cash it is paid. So that cash account you have, it is not seen there. For cash sometimes it may be mentioned, but here it is not mentioned. Even if it is not mentioned, you treat it that it is paid by through cash. Okay, is paid. Okay, so here in this transaction we are going to come across two account names, transactions from which you how to pick out the accounts. So here see, received commission. So what we are receiving is commission, no? So this commission account will be reflected here, and this commission will be received in terms of cash, no? Rupees 2000. Here if it is mentioned that through through bank or by check, like that, any extension of the transaction is there, then you treat that it is received from the bank. So then bank account will be reflected here. Such thing is not mentioned. So treat that it is received in terms of cash. If it is mentioned, you think that it is through bank. If nothing is mentioned, then treat that it is an cash transaction. Okay, సో మనకు అక్కడ క్యాష్ ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ అని మెన్షన్ చేయలేదు, చేయకపోయినా కూడా క్యాషే వస్తుంది మనకు. ఇది డిఫాల్ట్గా ఉంటుంది. లేదా స్పెసిఫిక్గా అక్కడ మీకు బై చెక్, రిసీవ్డ్ కమిషన్ 2000 బై చెక్ అన్నాడు అనుకోండి, చెక్ అనేది బ్యాంక్ రిలేటెడ్ అవుతుంది కాబట్టి అక్కడ క్యాష్కు బదులుగా బ్యాంక్ అకౌంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. క్లియర్? సో అంటే మీరు టూ అకౌంట్స్ పిక్ చేసినప్పుడు అక్కడ కమిషన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు. ఇక్కడ మనకు బై చెక్ కానీ త్రూ బ్యాంక్ కానీ ఏం అనలేదు కాబట్టి యు ట్రీట్ దాట్ ఇట్ ఈస్ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ద్వారానే మనకు కమిషన్ వచ్చింది అని చూసుకోండి మీరు. ఓకేనా? కాబట్టి క్యాష్ అకౌంట్ అనేది ఇక్కడ వస్తుంది, రెండు అకౌంట్ నేమ్స్. ఓకేనా? ఒకటి కమిషన్ అకౌంట్, ఒకటి క్యాష్ అకౌంట్. ఇలాగే థర్డ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. పెయిడ్ మిస్టర్ ఏ రూపీస్ 2000. ఇందులో ఫస్ట్ అకౌంట్ నేమ్ ఏమొస్తుంది, అక్కడ కనిపిస్తుంది ఎవరు, మిస్టర్ ఏ కదా. సో అంటే మిస్టర్ ఏస్ అకౌంట్ వస్తుంది. కనిపించింది ఏంటి, క్యాష్. ఓకేనా? క్యాష్ అకౌంట్ వస్తుంది. సో ఇవన్నీ సింపుల్ టు అండర్స్టాండ్, టు మేక్ యూ అండర్స్టాండ్ ఐ హ్యావ్ టేకెన్ సింపుల్ ట్రాన్సాక్షన్స్. లేటర్ we will go for complicated transactions. Okay, so here purchased machinery from Raj for cash rupees 5000. సో ఇక్కడ మెషినరీ కొన్నాము అనేది ఇది క్లియర్గా ఉంది. ఓకే, సో మెషినరీ అకౌంట్ వస్తుంది ఇక్కడ. సో మెషినరీ అకౌంట్ వస్తుంది. అలాగే ఫ్రమ్ రాజ్ అన్నాం. ఫ్రమ్ రాజ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ రాజ్ అకౌంట్ మనం ఇక్కడ రిఫ్లెక్ట్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ క్యాష్ అని తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాము, ఫ్రమ్ రాజ్ ఫర్ క్యాష్ అన్నాం. అంటే క్యాష్ పెట్టి కొన్నప్పుడు ఎవరి దగ్గర కొన్నాము, ఏ ఎక్స్ దగ్గర కొన్నామో అది మనకు సంబంధం లేదు. క్యాష్ పెట్టి కొన్నాము అనే రాసుకుంటాం మనం జర్నల్ ఎంట్రీస్లో. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? సో అందుకనే ఇక్కడ క్యాష్ అకౌంట్ రిఫ్లెక్ట్ అయింది మెషినరీ అకౌంట్తో పాటు. మనం కొన్నది మెషినరీ ఎవరి దగ్గర నుంచి, రాజ్ దగ్గర నుంచి, కానీ డబ్బులు ఇచ్చి కొన్నాం. సో కాబట్టి డబ్బులు ఇచ్చి కొన్నామనే రాసుకుంటాం. ఏ రాజ్ దగ్గర కొన్నామా ఇంకా ఎవరి దగ్గర కొన్నాము అనేది మనకు అవసరమే లేదు. డబ్బులు ఇచ్చినప్పుడు మనం డబ్బులు పెట్టామనే చూసుకుంటాం, కానీ ఏ పర్సన్ దగ్గర కొన్నాం అనేది అవసరం లేదు, ఏ షాప్ నుంచి కొన్నాం అనేది కూడా అవసరం లేదు మనకు కదా. కాబట్టి క్యాష్ అకౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఇక్కడ ఫర్ క్యాష్ అని లేదు, పర్చేజ్ మెషినరీ ఫ్రమ్ రాజ్ అక్కడి వరకే ఉంది ట్రాన్సాక్షన్ లో మీకు. సో ఎప్పుడైనా ఫర్ క్యాష్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తేనే ట్రీట్ ఇట్ యాజ్ దట్ ఈస్ పర్చేస్డ్
బై పేయింగ్ ద క్యాష్. సో ఇలా నేమ్స్ కనిపించినప్పుడు, నేమ్స్ కనిపించకపోతే అది క్యాష్ పెట్టి కొన్నట్టుగానే సరి ఉండాలి ట్రాన్సాక్షన్‌లో. అప్పుడే క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. లేదు అంటే ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఆ నేమ్ అనే అకౌంట్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫర్ క్యాష్ లేకపోతే ఇక్కడ రాజ్ అకౌంట్ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మెషినరీ అకౌంట్ తోటి పాటుగా రాజ్ అకౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇంకా? సో ఫర్ క్యాష్ అని ఉంది, అకౌంట్స్ ఎఫెక్ట్ అయినాయి. ఇలా పిక్ చేసుకోవాలి మీరు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఏది జరిగినా కూడా. ప్రతిరోజు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, ప్రతి ట్రాన్సాక్షన్స్కి ఇలా పిక్అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి. సో కాబట్టి నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది అది. అలాగే క్యాష్ అనేది మనం ఎసర్ట్ అనుకున్నాం కదా, ఆస్తి, కంపెనీ యొక్క ఆస్తి కాబట్టి రియల్ అకౌంట్ కిందకి వస్తుంది అది. ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ 3 అకౌంట్స్‌లో, రియల్ అకౌంట్‌లో, పర్సనల్ అకౌంట్‌లో, నామినల్ అకౌంట్‌లో ఏ అకౌంట్ కిందకి వస్తుంది, ఈ అకౌంట్ నేమ్ ఏదైతే మనం పిక్ చేసామో అనేది మీరు చూసుకోవాలి. చూసుకొని ఆ అకౌంట్ నేమ్ రాసుకోండి. ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో జరగాల్సినవి, మీ మైండ్‌లో జరగాల్సినవి. కానీ నేను ఇక్కడ మీకు పేపర్ మీద చూపిస్తున్నాను. ఇలా మీరు కొంత ప్రాక్టీస్ అయ్యే వరకు మీరు ఇలా చేసుకోండి జర్నల్ ఎంట్రీ రాయడానికి. అలాగే కమిషన్ రిసీవ్డ్ కదా, రిసీవ్డ్ అంటే ఇది ఇన్‌కమ్. రిసీవ్డ్ కమిషన్ అనేది ఇన్‌కమ్. ఆ ఇన్‌కమ్ కూడా నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది అనుకున్నాం కదా మనం ఇందాక చూసినప్పుడు. సో అది నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. అలా క్యాష్ రియల్ అకౌంట్, ఎక్కడైనా క్యాష్ రియల్ అకౌంటే. సో రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. అంటే ఆ రూల్ అప్లై అవుతుందన్నమాట మీరు ఇది పిక్ చేసిన అకౌంట్ నేమ్‌కి. తను పర్సన్ కదా, సో ఇతనికి పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై అవుతుంది. అలాగే క్యాష్ రియల్ అకౌంట్ ఓకే. ఇక్కడ ఫోర్త్ ట్రాన్సాక్షన్‌లో కూడా క్యాష్ అనేది రియల్ అకౌంట్. మెషినరీ ఒక ప్రాపర్టీనే కదా, సో ఎసర్ట్ అనేది ఎప్పుడు రియల్ అకౌంటే. ఓకేనా? రియల్ అకౌంట్. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క అకౌంట్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది అనేది చూసాం. సో ఇప్పుడు మీరు దీన్ని కేటగరైజ్ చేయండి. ఇది ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? ఎందుకంటే నామినల్ అకౌంట్ రూల్ అప్లై చేయాలంటే డెబిట్, క్రెడిట్‌కి ఫస్ట్ ఎక్స్‌పెన్సా? ఇన్‌కమా? ఐడెంటిఫికేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఎక్స్‌పెన్స్. అలాగే రియల్ అకౌంట్ కిందకి క్యాష్ అనేది కంపెనీకి వస్తుందా? లేకపోతే ఎవరికైనా పే చేస్తున్నప్పుడు వెళ్ళిపోతుందా అనేది చూసుకోవాలి. ఇక్కడ క్యాష్ పే చేసాం గదా, పే చేసామంటే కంపెనీ నుంచి వెళ్ళిపోతుంది. ఎవరికో సమ్ పర్సన్‌కి వెళ్ళిపోతుంది. గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్. సో దిస్ ఐడెంటిఫికేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే కదా మనం డెబిట్‌కి వస్తుందా, క్రెడిట్‌కి వస్తుందా అనేది చూస్తాం. సో క్యాష్ ఈస్ గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్. ఇలాగ కమిషన్ రిసీవ్డ్ అనేది రిసీవ్డ్ ఇట్ ఈస్ అన్ ఇన్‌కమ్‌ను అంతే కదా, రిసీవ్ చేసుకున్నది ఏదైనా అది ఇన్‌కమ్ అన్నాం కదా. సో నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. కానీ అది ఇన్‌కమ్ కిందకి వస్తుంది. ఎక్స్‌పెండిచర్ కాదు. రియల్ అకౌంట్ దిస్ ఈస్ కమింగ్ ఇంటూ బిజినెస్ ఆర్ గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్. రిసీవ్డ్ అన్న ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి దీనికి డిఫరెన్స్ ఉంది. క్యాష్ ఫస్ట్ ట్రాన్సాక్షన్‌లో ఏమైంది? దట్ ఈస్ గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్. బట్ హియర్ క్యాష్ ఈస్ కమింగ్ ఇంటూ బిజినెస్ బికాస్ ఇట్ ఈస్ రిసీవ్డ్. కమిషన్ ఈస్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు క్యాష్ కంపెనీకి వస్తుంది గానీ కంపెనీ పే చేయట్లేదు కదా. సో పే చేసినప్పుడు మాత్రమే గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. అది వెళ్ళిపోతుంది. కంపెనీ నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇవి చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు కంపెనీ కింద ట్రీట్ చేసుకోండి. అంటే మీకు వస్తుందా? లేకపోతే మీరు పే చేస్తున్నారా అనేది చూసుకోండి. మీరే ఒక కంపెనీ కింద ఊహించుకోవాలి మీరు. ఓకేనా? అలాగే ఈ పర్సన్ పెయిడ్ మిస్టర్ ఏ అంటే ఏకి పే చేస్తున్నా. ఏకి పే చేస్తున్నా అంటే ఏ రిసీవ్ చేసుకుంటున్నాడు కదా, క్యాష్ ఏదైతే మనం కంపెనీ నుంచి ఇస్తున్నామో అది. అందుకని హీ ఈస్ ఎ రిసీవర్. పర్సన్ అకౌంట్ కిందకి వస్తాడు. కానీ అతను ఇవ్వట్లేదు, అతను తీసుకుంటున్నాడు. సో రిసీవర్. అలాగే క్యాష్ అకౌంట్ ఇక్కడ ఏమవుతుంది, కంపెనీ నుంచి అతనికి ఇస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్ రైట్. క్యాష్ వెళ్ళిపోతుంది కదా ఏకి, అందుకని గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్ అని రాసుకోండి. అలాగే ఇక్కడ మెషినరీ కొన్నాం. మెషినరీ కొన్నప్పుడు క్యాష్ అనేది ఇచ్చేస్తాం కదా రాజుకి. రాజు దగ్గర కొన్నాం కాబట్టి రాజుకి ఇచ్చేస్తాం. సో ఇచ్చేస్తాం కాబట్టి క్యాష్ అనేది గోయింగ్ ఔట్ ఆఫ్ బిజినెస్.
అలాగే మెషినరీ అనేది కొనేసి ఏం చేస్తాం, అక్కడ వదిలేసి రాం కదా, తీసుకొచ్చుకుంటాం కదా. సో దట్ ఈస్ కమింగ్ ఇన్ టు బిజినెస్. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై. సో ఇలా ఐడెంటిఫై చేసినాక ఇప్పుడు మీరు రూల్స్ ఒక దగ్గర రాసుకొని పెట్టుకోండి. ఫస్ట్ చూడండి అందరూ, రూల్స్ ఫర్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్స్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే. సో ఎక్కడైతే పర్సన్ మన ఇక్కడ రిసీవర్ ఉందా, గివర్ ఉన్నారా చూసుకోండి. సో ఇక్కడ ఏస్ అకౌంట్ దగ్గర రిసీవర్ ఉన్నాడు కదా, సో ఇక్కడ ఏం చేస్తారు మీరు, దీన్ని రిసీవర్ విల్ బి డెబిట్ నా, ఇక్కడ డెబిట్ అని రాసుకోండి. ఓకేనా. అలాగే రియల్ అకౌంట్ రూల్స్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో కమ్స్ ఇన్ అనేవి ఎన్నిసార్లు ఉన్నాయి, కమ్స్ ఇన్ టు బిజినెస్ ఇక్కడ. ఇంకా ఫోర్త్ ట్రాన్సాక్షన్ లో మెషినరీ కూడా కమింగ్ ఇన్ టు బిజినెస్. సో దీన్ని డెబిట్ అని రాసుకోండి, మీరు అందరు రాసుకోండి. ఓకేనా. అండ్ అలాగే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ అనేది మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్, సో ఇది క్రెడిట్ అని రాసుకోండి. అండ్ థర్డ్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్, సో ఇది. ఫోర్త్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్, ఇక్కడ కూడా క్రెడిట్ అని రాసుకోండి. ఓకేనమ్మా. సో అండ్ దెన్ కమింగ్ టు ద నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో ఏమవుతుంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా మనకి ఇక్కడ, ఓకే ఇక్కడ ఉంది ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో రెంట్. సో రెంట్ ఇక్కడ రెంట్కి ఎదురుగా ఇక్కడ డెబిట్ అని రాసుకోండి. అలాగే ఇన్కమ్స్ కూడా ఉన్నాయి కదా, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇన్కమ్ అనేది సెకండ్ ట్రాన్సాక్షన్ లో కమిషన్ అకౌంట్ కింద ఇన్కమ్ కదా అది, సో అది క్రెడిట్ అని రాసుకోండి. సో అలా రాయండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ చూడండి, నేను రాసి చూపిస్తున్నాను. ఇది ఎక్స్పెన్స్ కాబట్టి ఇది డెబిట్, నామినల్ అకౌంట్ కింద ఉంది ఎక్స్పెన్స్ కాబట్టి ఇది డెబిట్. అలాగే రియల్ అకౌంట్ ఇది గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్, ఇక్కడ మళ్ళీ చూసుకోండి గోస్ అవుట్ ఆఫ్ బిజినెస్ క్రెడిట్, క్లియర్గా కరెక్ట్గా రాశాను కదా. అలాగే కమిషన్ అనేది దిస్ ఇస్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ వచ్చి నామినల్ అకౌంట్ లో వస్తుంది కాబట్టి ఇది క్రెడిట్. ఓకేనా, చూడండి పైన కింద. అండ్ క్యాష్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు బిజినెస్ కదా, కమింగ్ ఇన్ టు బిజినెస్ ఏం చేయాలి మనం, డెబిట్ రాయాలి. ఓకే, డెబిట్. అలాగే ఏస్ అకౌంట్ రిసీవర్ కదా, రిసీవర్ ఎప్పుడు డెబిటే కాబట్టి డెబిట్ అని రాసుకోండి. అలాగే క్యాష్ అకౌంట్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ కదా, గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ క్రెడిట్. అలా క్యాష్ అకౌంట్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్, ఇది కూడా క్రెడిట్. సో ఇలా మీరు క్రెడిట్ డెబిట్ ఐడెంటిఫికేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. సో దీన్ని మనం జర్నల్ ఎంట్రీస్ కింద, అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ జరగాలి మీకు, ఒక్కొక్క సెకండ్ లో మీకు ఇదంతా జరగాలి ప్రాక్టీస్ లో. ఓకేనా. సో దీన్ని మనం జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తాం. హియర్ యూ కెన్ స్టాప్ రికార్డింగ్ అమ్మా.